హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. లెనిన్ సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఓకే, అంటే కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చాయి, కొన్ని ఆస్పెక్ట్స్ అయితే రొటీన్ కమర్షియల్గానే అనిపించాయి. కాకపోతే ఎక్కువ పర్సంటేజ్ సినిమా నచ్చిందన్న వైపే బెండ్ అయి ఉన్నా. ఎందుకంటే మన అఖిల్ సినిమాల పైన ఆల్మోస్ట్ కొంచెం హోప్స్ తక్కువగానే పెట్టుకొని వెళ్తాం కాబట్టి ఈ సినిమా పైన కూడా న్యూట్రల్ ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే నేను వెళ్ళాను. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం చాలా విషయాల్లో సాటిస్ఫైడ్ అయ్యాననే చెప్తాను. అఖిల్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సినిమాలో తన లుక్స్ అండ్ ప్రజెంటేషన్ కానీ ఎక్సలెంట్ గా అనిపించాయి. అండ్ భాగ్యశ్రీ బోసు అఖిల్ మధ్య జరిగిన లవ్ ట్రాక్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది సినిమాలో. ఇక సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మాక్సిమం అథెంటిక్ గా ఉండడానికే ట్రై చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే మన తెలుగులో ఇలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టోరీలు రాగానే ముందుగా రంగస్థలం దసరా సినిమానే మైండ్ లోకి వస్తుంది. ఈ సినిమాలో కూడా అక్కడక్కడ ఆ సినిమాల తాలూకు రెఫరెన్స్లు అయితే కనిపించకపోలేదని చెప్పాలి. ఇక మంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మన అఖిల్ కి ఈ సినిమా ఆ ఆకలిని తీర్చిందా లేదా అనేది డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఈ లోపు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లా పరిసరాల్లో ఉండే రామాపురం అనే విలేజ్ లో 18 రోజుల పాటు ఒక జాతర అయితే కొనసాగుతూ ఉంటుంది. ఆ జాతరలో ద్రౌపది దేవిని వాళ్ళు అమ్మవారిలా కొలుచుకుంటూ ఉంటారు. ఇక ఆ ఊరికి ఒక నిబంధన కూడా ఉంటుంది, రక్తం అనేది ఆ నేల చిందకూడదని. అయితే ఆ జాతరని హోస్ట్ చేయడం, అంటే ఆ జాతరని నడిపించేలాంటి జాతర పెద్దగా జాతరని నడిపించడానికి ధర్మరాజు అంటూ ఒక పొజిషన్ అయితే ఉంటుంది. ఆ పొజిషన్ ని ఎన్నుకోవడానికి కొంత డ్రామా అయితే ఆ ఊర్లో జరుగుతుంది. అయితే భారతమెట్ట, రామాపురం అనే ఊళ్ళ మధ్య జరిగే ఒక చిన్న కాంట్రవర్సీ ఈ 18 రోజులు జరిగే జాతరని ఒక కురుక్షేత్రంలా మారుస్తుంది. అలా మారడానికి గల కారణాలేంటి, ధర్మరాజు పొజిషన్ ఎందుకంత కీలకం అనేది, ఊరి ఆచారాలని కట్టుబాట్లని కాపాడుకునే ప్రయత్నంలో హీరో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది, తద్వారా తను ఏం కోల్పోయాడనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, అఖిల్ ఈ సినిమాలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి భయ్య. నిజంగా చెప్పాలంటే తన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ పోర్షన్ గానీ, యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, సాంగ్స్ లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ టూ బ్రిలియంట్ గా అనిపించాయని చెప్పాలి. అండ్ ఆ చిత్తూరు స్లాంగ్ ని పర్ఫెక్ట్ గా దింపాడని నేను చెప్పను గానీ మాక్సిమం బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేశాడని చెప్పొచ్చు. ఇక భాగ్యశ్రీ బోసు ఈ సినిమాలో చాలా ప్రిటీగా కనిపించింది భయ్య. తన రోల్ కూడా సినిమాకి చాలా ఇంపార్టెంటే. ఎస్పెషల్ గా లవ్ ట్రాక్ జరిగినప్పుడు కొన్ని డైలాగ్స్ అయితే టూ ప్రిటీగా అనిపించాయి నాకైతే. ఇక సినిమాలో హీరో బెస్ట్ ఫ్రెండ్ వసంత్ క్యారెక్టర్ లో చేసిన అతను కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. సినిమాకి మంచి ఇంపార్టెంట్ రోల్ తినది. ఇక మన శివాజీ గారిది కూడా మంచి ఇంపార్టెంట్ రోలే. తను ఆ క్యారెక్టర్ లో మాత్రం ఇరగ్గొట్టేశాడని చెప్పాలి భయ్య. కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ ఏ లెవెల్ ఇంపాక్ట్ అయితే చూపించిందో అదే లెవెల్ ఇంపాక్ట్ ఈ సినిమాలోని క్యారెక్టర్ కూడా చూపిస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ యాక్టర్స్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. చెప్పాలంటే మంచి పెద్ద లిస్టే ఉంది ఈ సినిమాలో. బ్రహ్మాజీ గారు గాని, సునీల్ గారు గాని, నెగిటివ్ షేడ్ లో కనిపించిన ఒక పర్సన్ గాని, ఎవరి రోల్స్ కి వాళ్ళైతే న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించింది భయ్య. ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ఆల్మోస్ట్ అథెంటిక్ గానే కనిపించే లెవెల్లో ప్లాన్ చేశారు అవినాష్ కొల్లా గారు. కొన్ని చిన్న సెట్స్ ఉంటాయి, అవైతే మంచి రియలిస్టిక్ ఫీలింగ్ ఇచ్చాయని చెప్పాలి. ఇక మన తమనన్న ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా చూస్తున్నంతసేపు బాగానే అనిపించింది, పర్వాలేదు. అయితే సాంగ్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనేది నా ఫీలింగ్ భయ్య. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా పర్ఫెక్ట్ గా అనిపించిందని చెప్పలేము. ఇక రిమైనింగ్ క్రాఫ్ట్స్ అన్ని కూడా కాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ ఎవ్రీబడి డన్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు. ఎడిటింగ్ కూడా సినిమా టోన్ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఎక్కువ లాగ్ అనిపించిన సీన్స్ ని ఎమ్మటనే కట్ చేశారు. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే, ఈ సినిమాకి నాగార్జున గారు, నాగవంశీ గారు ఇద్దరు కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మనం ఎంటర్ప్రైజెస్ LLP ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బ్రిలియంట్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి. సినిమా రైటింగ్ విషయానికి వస్తే మోస్ట్లీ చాలా వరకు కూడా కొన్ని అయితే ప్రెడిక్టబుల్ గానే అనిపించాయి సీన్స్. ఇంకోటి ఏంటంటే రంగస్థలం దసరా లాంటి సినిమాల్ని అక్కడక్కడ ఆల్మోస్ట్ గుర్తు చేసినట్టుగానే అనిపించాయి. అంటే ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ సిచ్యువేషన్స్ కానీ. నాకైతే వసంత్ క్యారెక్టర్ చూస్తే ఆల్మోస్ట్ మనకి దసరా సినిమాలో సూరి క్యారెక్టరే గుర్తొచ్చింది. బట్ అయినా కూడా కొన్ని అక్కడక్కడ ఇంజెక్ట్ చేసిన డీటెయిల్స్ అయితే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించి కొన్ని సెటప్స్ కి ఇచ్చిన పే ఆఫ్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. ఇక ఫైనల్ గా లెనిన్ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇది అఖిల్ కి మరో మంచి హిట్ సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంటే తన ప్రీవియస్ అన్ని సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ కాదు, అంతకు మించి అనిపించింది. ఒకవేళ ఇదే సినిమా గనక అఖిల్ డెబ్యూట్ మూవీ అయ్యుంటే
ఉంటే తను స్టార్ మెటీరియల్ అయిపోయేవాడు. ఆ లెవెల్ ఫీలింగ్ అయితే లెనిన్ ఓవరాల్గా అయితే కలిగించిందనే చెప్పాలి. ఇక ఇది ఫ్రెండ్స్ లెనిన్ మూవీ పైన నా ఒపీనియన్. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.